ఆలోచన చేయండి. ఎంత కళ్ళు మూసుకుపోయాడంటే ధనాపేక్షలో పడి దేవుని నిర్ణయాన్ని తృణీకరించే రీతిగా మారిపోయి ధనము సమస్త మూలములకు ఈడు. అందులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంట, ఊరిలో పడిపోతారంట. ఊరిలో పడ్డవాడు బ్రతుకుతాడా, నష్టపోతాడు? నష్టపోతాడు. ఇస్కరియోతు కూడా ఊరిలో పడిపోయాడన్న ఆలోచన మర్చిపోయి ఎక్కడుంది తన హృదయం అంతా? ధనాపేక్ష మీదకి వెళ్ళిపోయి. ధనాపేక్షతో నీ హృదయం తిరిగితే దేవుని దగ్గరికి వెళ్ళే హృదయం పలుకు. అప్పులున్నాయి, తీర్చుకునేంత వరకు ప్రయత్నించి. నీకు ఏ కష్టం లేదు, సుఖముగా ఉంది, ధనం ఉంది, సంతోషంగా 3 పూట్ల ముద్దేస్తుంది. దేవుని దగ్గర నీ హృదయాన్ని అర్పించడానికి ప్రారంభించి, దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, మిమ్మల్ని పోషిస్తానని చెప్తే దేవుని మాట కంటే లోకము ధనం ఎక్కువైపోయిందా మనకి? దేవుడు నిన్ను పోషిస్తాను, వారి కంటే శ్రేష్ఠులు నా దగ్గరికి రండి. దేవుని దగ్గరికి రావడానికి, నీకు అందరికీ పాపం చేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళకూడదనా? రోజు ఎంతమంది బ్రతికలేదు? సగం మంది ఏం చేస్తున్నారంటే, పాపము చేయడానికి నాకు ఇంకా త్రోవ దొరకదు, దేవుని దగ్గరికి ఇప్పుడే రాను, సమయం ఉందనుకుంటున్నా. సమయం ఉన్నప్పుడు నేను ఏం చేయాలి? సద్వినియోగా పరుచుకోవాలి. ఇన్ని తెలిసిన వాడు రావట్లేదంటే రేపు దినం నీకు కాకపోతే దేవుడు లేకుండా ఏదైతే సాధించాలనుకుంటావో నీవు నిలబెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా పడిపోతావు.